రోజు నాడు నేడు తీసుకుని వస్తే వీళ్ళు బారు బీరు తీసుకుని వచ్చారు. 3వ సంవత్సరం వచ్చింది తల్లికి వందనం లేదనంటే తండ్రికి ఎందనం ఇస్తున్నాం కదా, తల్లికి వందనం ఎందుకని అడుగుతున్నారు. బీచ్ లో బార్లు పెట్ట మీద ఉన్నటువంటి శ్రద్ధ, పిల్లల తాలూకు బ్యాగుల మీద పెట్టాలన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి, ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా, నిరుద్యోగ వృద్ధి లేదు, కొత్త పెన్షన్ లేదు, 50 సంవత్సరాలకు పెన్షన్ లేదు, నెలకి 1500 రూపాయలు ఇస్తానన్నటువంటి మహిళా స్కీమ్ లేదు, సంవత్సరానికి 3 సిలిండర్ల స్కీమ్ లేదు, రైతులకి యూరియా లేదు, చదువుకున్నటువంటి పిల్లలకి బ్యాగులు లేవు, పుస్తకాలు లేవు, బట్టలు లేవు. తీరా ఏం చేశారంటే విశాఖపట్నం బీచ్ లో బార్లు పెడుతున్నాం. ఏం మిగిలింది ఈ రాష్ట్రంలో అంటే బారు బీరు. మేము ఆ రోజు నాడు నేడు తీసుకుని వస్తే వీళ్ళు బారు బీరు తీసుకుని వచ్చారు. ఆ బీచ్ లో బార్లు పెట్ట మీద ఉన్నటువంటి శ్రద్ధ, పిల్లల తాలూకు బ్యాగుల మీద, వాళ్ళ పుస్తకాల మీద, వాళ్ళ బూట్ల మీద, వాళ్ళ బట్టల మీద పెట్టాలన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదు. 3వ సంవత్సరం వచ్చింది తల్లికి వందనం, అమ్మఒడి ఏదేనంటే తండ్రికి ఎందనం ఇస్తున్నాం కదా తక్కువ రేటుకి, తల్లికి వందనం ఎందుకని అడుగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నందుకు, వ్యవస్థలు ఈ రకంగా కుప్పకూలిపోయినందుకు, రాష్ట్ర ప్రజలు మేము జనం అంతా జగన్ వెంట ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వెంట ఏముందనంటే ఈవీఎంలు ఉన్నాయని అంటున్నారు. సో దయచేసి ఇప్పటికన్నా వ్యవస్థలు కాపాడేటువంటి కార్యక్రమం, ఇంకో 2.5 సంవత్సరాల సమయం ఉంది. వ్యవస్థల మీద, వ్యవస్థల పట్ల ఉండాల్సినటువంటి గౌరవాన్ని నిలబెట్టేటువంటి దిశగా పనిచేయాలని, ఈ జరిగినటువంటి దీంట్లో ప్రతి ఒక్కరూ బాధ్యత పడాలని సిపి గాని, డీజీపీ గాని, హోంమంత్రి గాని అందరూ కూడా దీని మీద సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఇందులో ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, సిబిఐ ఎంక్వైరీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, దయచేసి ముఖ్యమంత్రి గారు కేసుని కులాలని ఆపాదించి నీరుగార్చేటువంటి కార్యక్రమం, తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నాం.